అనేక మందికి ఇబ్బందులు పెడుతున్నాయి మా దృష్టికి వచ్చినది ఇప్పుడు వస్తున్నాయి మేము ఒకే సంకల్పంతో ఉన్నాం ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ఆ విషయంలో మేము వెనకాడే క్వశ్చన్ లేదు ఈ పోరాటాల్లో ఎవరు అడ్డు వచ్చినా ఎవరు దానికి కారకులైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మేము ఇంత నిర్భయంగా చెప్తున్నామంటే ఆ నిర్భయంగా అదేవిధంగా మేము కూడా నడుచుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము అడుగుతున్నాం మా తప్పులు ఏదైనా ఉంటే కూడా మీరు కూడా అడిగేదాన్ని కూడా మీకు ఆ రైట్స్ ఉన్నది ఈ విషయంలో మాత్రము మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన సమస్యలు కోకొల్లంగా మా దృష్టికి ఇప్పుడు వస్తున్నాయి దానిపైన కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి సమస్య పరిష్కరించేదానికి కూడా మేము కృషి చేస్తున్నాం ఈ విఆర్ఓ కూడా మేము ఒకటే చెప్తున్నాం త్రిలోక్ రెడ్డికి ఆన్లైన్లో పెట్టేటప్పుడు లేని కోర్టు ఆదేశాలు వీళ్ళు కిష్టపు భూమిని కొలిసేదానికి ఎందుకు అడ్డం వస్తున్నది ఒకటి కిష్టపు భూమి కొనాలంటే త్రిలోక్ రెడ్డి దొంగ పత్రాలు ఎత్తుకుని వచ్చిన దొంగ పత్రాలు క్రియేట్ చేసినవి ఎత్తుకుని వచ్చి మీకు చూపించేస్తే అప్పుడు కోర్టులో ఉన్నదని చెప్పినప్పుడు అతనికి పాస్బుక్లు కానీ ఆన్లైన్లో పెట్టేటప్పుడు ఆ కోర్టు మీకు ఎందుకు గుర్తు రాలేదు ఒకటి 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు ఆ త్రిలోక్ రెడ్డి గారు 2011 స్టాంప్ పేపర్ తీసి దాంతో రాసుకున్నాడు 2011లో ఆ స్టాంప్ పేపరు ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బొమ్మ ఎందుకు వస్తుంది 2019లో ముఖ్యమంత్రి 2011లో మీ బొమ్మ ఎత్తుకు చూపించినప్పుడు మీరు దాన్ని గమనించాల్సిన అవసరం లేదా మీకెందుకు లా అండ్ ఆర్డర్ ఇది ఇబ్బంది వస్తుందని మీకు తెలియదా అంటే కిష్టపు భూమిని కొలాలంటే కోర్టు నోటీస్ ఉన్నది కోర్టులో ఉన్నది అంటాడు త్రిలోక్ రెడ్డికి సిగ్గు శరమ ఉంటే ఖచ్చితంగా గుడియాతమోళ్ళని అది కూడా చెప్పినాడంట గుడియాతమోళ్ళు పిలుచుకుని వచ్చి లైన్ క్లియర్ చేసి సంతకాలు పెట్టించేస్తే మీ భూమి మీకు వదిలేస్తానండి అంటే కావాలనే మానవ హక్కులపైన వాళ్ళ కుటుంబ జీవనోపాధులపైన దెబ్బ కొడుతున్నాడంటే ఖచ్చితంగా లోకాయుక్తలో త్రిలోక్ రెడ్డిని నిలబెడతాం ఖచ్చితంగా మాకు కూడా లీగల్ అడ్వైజర్లు ఉన్నారు ఆ లీగల్ అడ్వైజర్ ద్వారాతో నువ్వన్నా వేలు ఖర్చు పెట్టాలా మాకు అవసరం లేదు మా వాళ్ళు స్వచ్ఛందంగా కోర్టులో వాదించేదానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఏ దారిలో వస్తే ఆ దారిలో రండి మేము కూడా అదే దారిలో పోతామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా త్రిలోక్ రెడ్డి గారికి ఖచ్చితంగా జనార్దన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం ఖబర్దార్ ఇప్పటికైనా కిష్టప్ప కుటుంబ జోలికి రాకుండా మీ జీవనోపాధులపైన మీరు చూడండి మీకు ధైర్యము దమ్ము ఉంటే ఎవరైతే గుడియాతంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాలు పట్టుకుంటారో ఏలు పట్టుకుంటారో వాళ్ళ తల పట్టుకుంటారో ఏం పట్టుకుంటారో మాకు తెలియదు వాళ్ళు మీకు అమ్మినారంటున్నారు కదా వాళ్ళు పట్టుకొని వచ్చి మీరు చేసుకోండి వాళ్ళని గుట్టుగా సాగు చూపించుకొని కిష్టప్ప కుటుంబం పైన ఎందుకు మీరు పెత్తనం చెలాయిస్తున్నారు పెత్తనం చెలాయిస్తే ఊరిగా ఉంటారా మీ ఊర్లో మీరు చెలాయిస్తారు కానీ బయట వస్తే మాత్రమో చలాయించేదానికి నీకు దమ్ము ధైర్యం లేదు అందుకే త్రిలోక్ రెడ్డి ఒకటి చెప్తున్నాం మేము కిష్టప్ప జోలికి వచ్చినావా ఖచ్చితంగా నీకు గుణపాఠం జరుగుతుంది ఖచ్చితంగా నీకు పాఠము నేర్పుతాం మేము కావాలంటే కూడా నీకు తెలియకుండా బట్టి పాఠం నేర్పుతాం అది ఖబర్దార్ ఇప్పటికైనా కిష్టప్ప కుటుంబం జోలికి రాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం నువ్వు పెత్తనము చలాయించాలనుకుంటే పేగులు లేని వాళ్ళపైన పెత్తనం కాదు నీకు ధైర్యం ఉంటే నీకు సమానంగా ఉండేవాడి పైన ధైర్యం పెట్టు పోట్లాడు వాడు నువ్వు తేల్చుకోండి అంతేగాని పేగులు లేని వాళ్ళపైన కూలీనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు జీవనోపాధులపైన నీ పెత్తనం ఏంది అసలుకి నువ్వు నేను ఇంకో మాట్లాడతాను అసలుకి నువ్వు మనిషే కాదని నేను అడుగుతున్నాను నేను అందుకే ఈరోజు రెవెన్యూ అధికారులు కూడా మేము చెప్తున్నాం కిష్టప్ప భూమి లైన్ క్లియర్గా ఉన్నది మీరు 6 క్యాన్సిల్ చేసుకుంటారో 6 అప్లై చేసుకుంటారో ఏం చేసుకుంటారో మాకు తెలియదు అప్పీల్ మొన్న చలాన్ని కట్టించినాము చలాన్ని కట్టిస్తే సర్వేకి రాలేదు సర్వేకి రాకపోతే టైం అయిపోయినదంట విఆర్ఓ గారు ఫోన్ చేస్తే సంతకమండి ఎడబడి పెట్టేయని చెప్పినాను నేను ఎందుకంటే సర్వే కావాలంటే పోరాటం ద్వారా సర్వే చేయించుకుంటాను మాకు ధైర్యం ఉండదు కాబట్టి సంతకం పెట్టాను అదే వేరే వాళ్ళైతే సంతకం పెట్టించలేను మీకు టైం అయిపోయినది మీ పై అధికారులకి మీరు సంజాయిషి ఇవ్వాలని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని చెప్పేసి ప్రజలపైన మీరు ప్రతాపం చూపించి
సంతకాలు పెట్టించే దుస్థితికి ఏర్పడినారంటే మీరు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నదో మాకైతే అర్థం కాలేదు. ఇది సమాజము తిరగబడే సమాజము ప్రారంభమైనది. మీకు కూడా గుండెపాఠం చేస్తారు, ఏటికి అడ్డుకుంటారు. మేము కూడా అదే అవేర్నెస్లో మేము కూడా ఉన్నాం. మేము కూడా జనాన్ని ఎడ్యుకేట్ చేసేదానికి, అవేర్నెస్ కల్పించేదానికి మీరు చేసిన దుర్మార్గాల్ని, మీరు చేసే అన్యాయాల్ని ఎక్కడికెక్కడ అడ్డుకోండి, ఎక్కడికెక్కడ ప్రశ్నించండి, నిలబెట్టండి అని చెప్పేసి కూడా ఈరోజు జనానికి మేము చెప్తున్నాం. మా పని అదే, మా కమిటీ యొక్క పని అదే. మీకు